డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం దగ్గరలో ఉన్న పాతాళంలో నుండి స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతీ సమేత పాతాళ భీమేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం పూర్వం ఈ పచ్చటి పొలాల మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉండేది. కొంతమంది ఆ పుట్టను తవ్వినప్పుడు పుట్ట మధ్యలో నుండి లింగ రూపంలో ఈ స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే, సంతానం కావాలి అన్నా, సర్పదోష నివారణకు, అలాగే వివాహం జరగాలన్నా ఒకసారి స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం పొందుతారు. చాలా ఆహ్లాదకరమైన, సంతోషకరమైన వాతావరణంలో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో ఉండడం వలన వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్లాదాన్ని పొందుతారు. అలాగే స్వామివారి దీవెనలను కూడా పొందుతారు. ఈ దేవాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, శివలింగం క్రింద భాగం నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లను మనం ఎంత తోడినా తిరిగి వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన నీళ్ళే చుట్టుపక్కల పొలాలకు పూర్వకాలంలో వ్యవసాయం పండించడం కోసమని వాటి మీదే ఆధారపడేవారని అక్కడున్న పూజారి గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా స్వయంగా గంగాజలమును ఉద్భవిస్తున్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కరువు కాటకాలు అనేవి లేవని, అలాగే నిత్యం ప్రతి పొలంలో పంట పండుతుందని చుట్టుపక్కల చాలామంది నమ్మకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో.